వెల్కమ్ టు మీడియా న్యూస్. నేను ప్రసాద్. హీరో శివాజీ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నది. ఒక సినిమా ఫంక్షన్ లో హీరోయిన్ ని పొగుడుతూ ఆయన చేసిన కామెంట్స్ హీరోయిన్లందరికీ ఇబ్బందికరంగా ఉంటుందని చాలా మంది కామెంట్ చేస్తున్నారు. ఎందుకు ఈ మాట అనవలసి వచ్చింది? హీరో శివాజీ హీరోయిన్ ని నిండుగా ఆమె కట్టు బొట్టు చీర కట్టుకునే విధానమో చూసి ఆ హీరోయిన్ ని ఆయన పొగడ్తలతో ముంచెత్తాడు. హీరోయిన్లందరూ కూడా ఇలాగే నిండుగా చీర కట్టుతో రావాలి, మీరు ఏదైతే అసభ్యకరమైన దుస్తులతోని సమాజాన్ని ఇబ్బంది పెట్టేలా ఉంటున్నది. చాలా మంది బయటకు చెప్పలేకున్నా లోపల ఇదే ఉంటుంది. ఎందుకు హీరోయిన్స్ అందరూ అసభ్యకరమైన దుస్తులతోని చాలా ఫంక్షన్లకు, చాలా మంచి మంచి కార్యక్రమాలకు వాళ్ళు ఈ దుస్తులతోని వచ్చి ఇబ్బందికరంగా ఉంటుంది. స్త్రీ అంటే అమ్మతనం, అమ్మని చూసినట్టు ఉండాలి. స్త్రీ అంటే ప్రకృతి ఒడిలో ఉన్నట్లు అనిపించాలి. అలాంటి గొప్పతనాన్ని ఒక అసభ్యకరమైన దుస్తులతోని, చాలా చిరాకుగా ఉండే దుస్తులతోని మీరు ముందుకు వస్తున్నారు. హీరోయిన్లకు అందరికీ కోపం రావచ్చు నేను చేసిన విషయాలు. కాకపోతే చాలా మందికి ఇలాగే అనాలనిపిస్తుంది కానీ అనలేకపోతా ఉన్నారు. కొందరు ఈ విషయాలని శివాజీ చేసిన వ్యాఖ్యలపై చాలా మంది ఇక్కడ సోషల్ మీడియాలో ఆయనని ఎమ్మడే అందరికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని చాలా మంది హీరోయిన్స్ చెప్పుకొస్తారు. ఎవరు దుస్తుల పైన కామెంట్ చేసే హక్కు మీకు లేదు. మా దుస్తులు, మా శరీరం, మేము తీసుకున్న విధానం, మా ఆలోచన అట్లుంటుంది. మీకు నచ్చకపోతే మీకు నచ్చిన విధంగానే ఉండండి, అంతే తప్ప మిగతా వాళ్ళందరినీ కూడా మీరు కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఒక రకంగా శివాజీ ఈ విషయాలని చెబుతూ కూడా వారికి క్షమాపణ చెప్పారు. ఎట్లా అంటే స్త్రీ అసభ్యకరమైన దుస్తులతోని ఇబ్బందికరంగా ఉండొద్దు అంటూనే, స్త్రీ అంటే అమ్మని చూసినట్టు ఉండాలి కదా, ఒక అమ్మతోని ప్రకృతితోని పోల్చిన విధానము అందరూ కూడా ఇలాగే ఫాలో అవ్వాలని చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. సమాజంలో ఇలా ఎవరు చెప్పరు. ఎందుకు అంటే కొందరికి ఇబ్బందికరంగా ఉన్న మనసులోనే ఇబ్బంది పడతా ఉంటారు కానీ బయటకు చెప్పే ప్రయత్నం మాత్రం చేయరు. అయినా కూడా హీరో శివాజీ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికి సోషల్ మీడియాలో శివాజీ చేసిన ఈ కామెంట్స్ మీద చాలా వైరల్ అవుతున్నది. చాలా మంది కూడా ఇప్పుడు ఆయన మీద అగ్రెసివ్ గా రెస్పాండ్ అవుతా ఉన్నారు. ఎంబడే బహిరంగంగా హీరో శివాజీ అందరికీ క్షమాపణ చెప్పాలి. హీరో శివాజీ మాట్లాడిన ఈ విధానాన్ని మీరు ఎలా చూస్తారో కామెంట్ రూపకంగా తెలపండి.